హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మనం బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి అప్పుడప్పుడన్నా సరే OTR వీడియోస్ అనేటువంటిది చేయాలి. ఎందుకనంటే పబ్లిక్ అనేటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్ జర్నీలోకి వస్తూ ఉంటారు. సహజంగా ఎటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, ఏదో ఒక రూపాయి ఇక్కడ సంపాదించుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్తో వస్తుంటారు. ఇటువంటి వాళ్ళకి మసిపూసి మారేడికాయ చేసి తేనె పూసినటువంటి కత్తుల్లాగా ప్రవర్తిస్తూ తీయటి మాటలు చెప్పి ఈ ట్రాక్లోకి తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క లైఫ్ని గొల్లగొల్ల చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి ప్రత్యక్ష ఉదాహరణ ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్. ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ బొంగాడు అని అంటుంటారు కదా. కాబట్టి ఒక మోసం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడికి బొంగు అని పేరు పెడితే బాగుంటుంది. కాబట్టి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి ఒక పేరుని మనం పెట్టుకోవడం జరిగింది. సో ఇటువంటి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి వ్యక్తులు ఏమవుతారంటే వాళ్ళ యొక్క మెయిన్ మోటో బిజినెస్ చేయటం, పబ్లిక్ నుంచి మనీని గెయిన్ చేసుకోవటం. తప్పులేదు, బిజినెస్ అనేటువంటిది చేయొచ్చు, పబ్లిక్ నుంచి మనీని గెయిన్ చేసుకోవడంలో తప్పు అనేటువంటిది లేదు. అదే సందర్భంలో అదే కోణంలో ఆ పబ్లిక్ కూడా ఎవరైతే వీళ్ళని నమ్మి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కనీసం వాళ్ళు పెట్టేటువంటి క్యాపిటల్లో 20-25% అన్న రిటర్న్స్ అనేటువంటిది వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. సహజంగా ఏమవుతుంది, ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చూస్తూ ఉన్నప్పుడు మీకు ఇక్కడ చెట్లకి డబ్బులు కాస్తాయి అని, బంగారు నిధులు ఉన్నాయి అని, లక్షలు సంపాదిస్తామని, రేపు నరుకుడు షురూ అని, ఇట్లా రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ తోటి వీడియోస్ చేసి థంబ్నెయిల్స్ పెట్టి ఇదవుతున్నప్పుడు ఎవరైనా సరే సహజంగా అట్రాక్ట్ అనేటువంటిది అవుతారు. ఇలా అట్రాక్ట్ అయ్యే దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి వ్యక్తుల వల్ల పబ్లిక్ దాదాపుగా 500 నుంచి 600 మంది రోడ్డున పడ్డారు. చాలామంది జీవితాలు చాలా చిన్నాభిన్నం అయిపోయినాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి వ్యక్తులు వాళ్ళు అమాయకత్వం, మంచితనం అనేటువంటి ముసుగులు వేసుకొని వీడియోస్ అనేటువంటిది చేస్తూ ఉంటారు పబ్లిక్ ప్లాట్ఫామ్లో. పర్టికులర్గా పలానా వ్యక్తులని కాదు, ఇట్లా మోసం చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం, నేను ఎంత ఇచ్చినా సరే పక్కా నిజాయితీగా ఉంటాను, నేను ఎవరిని ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి మాట్లాడతా, నా వల్ల ఎవరు నష్టపోలేదు అని చెప్తూ చాలా అద్భుతమైనటువంటి మాటలని మాట్లాడుతూ ఉంటారు. మరి ఎవరూ నష్టపోలేదు, ఈ నష్టం జరగలేదు అని అంటే మిమ్మల్ని నమ్మి మీరు దాదాపుగా ఇటువంటి వ్యక్తులు దాదాపుగా ఒక 9 స్ట్రాటజీస్ని బిల్డప్ చేసేసి పబ్లిక్ను దాదాపుగా లక్షలాది రూపాయలు, ఒకరైతే 35 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. మరి నేనేమన్నా మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమన్నానా అని ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మరి మీ గతంలో ఉన్నటువంటి వీడియోస్ థంబ్నెయిల్ మీద మీరు ఒకసారి గమనించండి. ఏం చెప్పారు, ప్రతిరోజు డబ్బులు ఈ చెట్లకు కాస్తాయని, రోజు కోట్లు సంపాదించుకోవడమే అని చెప్పారు. గతంలో నేను ఎప్పుడు తప్పు అనేటువంటి చేయలేదంటారు. మీరు గతంలోనే జనవరిలో మీ యొక్క ఒక అకౌంట్ బ్లోఅవుట్ అయిపోయింది, దానివల్ల కొంతమంది నష్టపోయారు. కానీ వాళ్ళకి మీరేమని చెప్పారు, టెక్నికల్ గ్లిడ్జ్ అనేటువంటివి చెప్పారు. ఇటువంటివన్నీ టెక్నికల్ గ్లిడ్జెస్ ఉంటాయా? అసలు ఎక్స్ఎన్స్ ప్లాట్ఫామ్ అనేటువంటిది వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అని చెప్తూ ఉన్నారు కదా. ఇక టెక్నికల్ గ్లిడ్జెస్ వచ్చేసి అందరి అకౌంట్లు బ్లోఅవుట్ అయ్యి లక్షల నష్టం వస్తాయా? మీరు తీసుకున్నటువంటి ఎంట్రీ అంటే ఎగ్జిట్ పాయింట్స్ని బట్టి నష్టం వస్తుంది, కానీ టెక్నికల్ గ్లిడ్జెస్తో ఎట్లా నష్టం అనేటువంటిది వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఒక నియంత్రణ లేనటువంటి ట్రేడ్స్ తీసుకోవటం ద్వారా, ఒక స్టాప్ లాస్ టార్గెట్ని మెయింటైన్ చేయకుండా ఉండటం ద్వారా వీళ్ళు చేసినటువంటి పచ్చి ట్రేడ్స్ వలన చాలామంది చాలా ధ్వంసమైపోయారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకి వాస్తవంగా ట్రేడింగ్ అనేటువంటిది తెలియదు, ట్రేడింగ్ రాదు. ఆ యొక్క బిట్కాయిన్ అనేటువంటి ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు, ర్యాలీ జరుగుతున్నప్పుడు సహజంగా ఎంత పెద్ద అమాయకుడికైనా సరే డబ్బులు అనేటువంటివి వస్తాయి. అంత పెద్ద ర్యాలీస్ జరిగేటప్పుడు, అప్ డౌన్ ఆర్ డౌన్ సైడ్ కానీ జరిగేటప్పుడు కూడా దాదాపుగా పబ్లిక్ ప్రాపర్టీనే 10-15 కోట్ల రూపాయలు నష్టపోయి మీరే 1.5 కోటి రూపాయలు నష్టపోయారు కదా. దీని మీద విశ్లేషణ అనేటువంటిది చేసుకోకుండా మళ్ళా టెక్నికల్ గ్లిడ్జ్ అని చెప్పుకుంటూ పోతున్నారు.
ఇప్పుడు లేటెస్ట్గా డబ్బులే వస్తున్నాయి మరలా 4 రోజులు డబ్బులు రాగానే ఇప్పుడేంటి ర్యాలీ జరుగుతూ ఉంది బిట్కాయిన్. ఈ ర్యాలీలో సహజంగా ఎవరికైనా వస్తాయి, కానీ మీ అకౌంట్స్ చూస్తే వచ్చినటువంటి డబ్బులు $10 కూడా లేదు. కొన్ని అకౌంట్స్లో $100 పోయినాయి. మీరు ఇప్పుడు శాంతి సందేశాలు ఇస్తూ చేస్తున్నటువంటి వీడియో ఈ యొక్క ట్రేడింగ్లో, కాపీ ట్రేడింగ్లో మీరు $10 కూడా రాలేదు కదా. అదే బౌన్స్లో $100 నష్టం అనేటువంటిది వచ్చింది. ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ముందు జాయిన్ కాండి అని చెప్పేసి చెప్తున్నారు. సరే, మీరు ఇతరులకి సహాయం చేయాలి అనుకునేటువంటి వ్యక్తులే కనుకైతే అసలు పబ్లిక్ నుంచి ఇప్పుడు గతంలో నేను ఏదో కాపీ ట్రేడ్ చేసేసి ఒక 20% చేస్తాను అని అంటే మమ్మల్ని, మా తల్లిదండ్రులని ఇట్లా అందరినీ తిట్టి వార్నింగ్లు ఇస్తూ చేతులు ఊపుతూ ఇన్ని రకాలుగా చేశారే వీడియోస్. మరి ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఇటువంటి వాళ్ళు 50% కమిషన్ ఎందుకు? 50% లేకుండా చేసుకోవచ్చు కదా. సరే, నీకు ₹1,00,000 వస్తున్నాయి, వీళ్ళందరినీ ప్రోత్సహించి మీరు రండి అని చెప్తున్నారే. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? మీరు స్టాక్ మార్కెట్లో పోయినాయి, స్టాక్ మార్కెట్లో ఎవడైనా సంపాదించుకోవడానికి వస్తారు, ఓకే, ఎవడైనా సరే ఏ పని చేసినా సంపాదించుకోవడం. మీరు స్టాక్ మార్కెట్లో పోయినాయి కాబట్టి మరలా మీరు స్టాక్ మార్కెట్లోనే అంత సంపాదించుకునే అవకాశం ఉంది, ఇంకే ఫీల్డ్లో లేదు కాబట్టి మీరు మరలా స్టాక్ మార్కెట్లోకి రమ్మని చెప్తున్నారు. ఇది ఎంతవరకు భావ్యం? అంటే లేనిపోని ఆశల్ని వీళ్ళకి కల్పిస్తున్నారు. మీరు లక్షలాది రూపాయలు పోతాయి, సంపాదించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు అదే లక్షలాది రూపాయలు కూడా పోతాయి అనేటువంటి భావన వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కోట్లు వస్తాయి అనుకోండి, కోట్లు కూడా పోవడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా పబ్లిక్ని ఎలాగైనా సరే మోటివేట్ చేయాలి. ఇన్నిసార్లు మోటివేట్ చేసి రకరకాలుగా ప్రతిరోజు జాయిన్ అవ్వండి అని వీడియో చేయడం ఎందుకు? అది నీ వ్యాపారం. నీ వ్యాపారం కోసం గతంలో బాగా జరుగుతున్నప్పుడు ఎవరిని లెక్క చేయాల, ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ఎలా పడితే అలా దూషించి, ఏదైనా సరే ఒక క్వశ్చన్ అడిగితే వాడికి సమాధానం కూడా చెప్పకుండా వాళ్ళ నంబర్లను బ్లాక్ చేసి పారేసి ఎలా పడితే అలా చేశారు. సహజంగా మిమ్మల్ని నమ్మి ఒక 12 లక్షలు ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తి అదే రిటైర్డ్ అయిపోయి తెచ్చుకున్నటువంటి డబ్బులను కూడా పెట్టించారు కదా. ఎక్కడైనా సరే కొంచెం అయినా సరే పశ్చాత్తాపం అనేటువంటిది మీ మైండ్లో కానీ, మీ మెదడులో కానీ, మీ మొహాల్లో కానీ ఉందా? లేదు. మరలా వ్యాపారం మీరు పోగొట్టుకున్నారు, మీరు 5 లక్షలు పోయినాయా, మరలా రాండి. ఇది లైఫ్ లాంగ్ బిజినెస్ నీకు. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి మోసగాళ్ళకి ఇది లైఫ్ లాంగ్ బిజినెస్. ఎందుకంటే ఈ బిజినెస్ చేస్తూ ఉంటే కమిషన్స్ 50% కమిషన్, ఇవన్నీ మొత్తం విపరీతంగా డబ్బు వస్తుంది. గతంలో చూశారు కాబట్టి అది చూసుకుందానన్నా జాగ్రత్త చేసుకుందా అంటే లేదు. సో లేనిపోని మాటలు, అబద్ధాలు, రోజుకి 30,000 40,000 నా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, 30,000 సంపాదిస్తున్నానని, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నానని ఇటువంటి అబద్ధమైనటువంటి మాటలు చెప్పి లక్షలాది రూపాయలు సంపాదించేటట్టయితే అసలు వీళ్ళందరినీ అసలు అడగాల్సింది, వీళ్ళని సెటరైట్ చేయడం ఏంటి? ఎంతమందిని సర్వనాశనం చేసి మరలా మీ లైఫ్ని సెటరైట్ చేస్తాను అని అంటే ఎట్లా సాధ్యం? ఇట్లా లైఫ్ని సెటరైట్ చేస్తానప్పటికి 3-4 స్ట్రాటజీస్ పెట్టాయి, కూడా మొత్తం 99%. ఒకరైతే 3 వ్యక్తులు అయితే ఉదయం పూట ₹1,00,000 పెడితే సాయంత్రానికి 0 అయిపోయింది. ఇటువంటి దారుణాలన్నీ జరిగి అసలు నీ వల్ల, ఇటువంటి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ వల్ల మనుషులు కూడా ప్రాణాలు కూడా పోయినాయి. సో మనీ అనే దాంతో మనం గేమ్ చేసేటప్పుడు నిజాయితీ అనేటువంటిది ఉండాలా, నిబద్ధత అనేటువంటిది ఉండాలా, ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ ఏం లేకుండా వీళ్ళని ఎలాగైనా ట్రాప్లోకి దించి మళ్ళీ పాత వాళ్ళని కూడా లాగట. మీరు మీరేదో నేనేదో మిమ్మల్ని అన్నాను, మనం తూచి మీ నెంబర్లను బ్లాక్ చేసినా మళ్ళీ రండి, అది ఇది అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు చెప్తున్నారు. సో మనుషులకి వ్యాపారం అనేటువంటిది కావాలి కాబట్టి ఏదైనా సరే, ఇప్పుడు నీ కోపం వచ్చింది, నువ్వు ఎటువంటి దూషించేసావు, బ్లాక్ చేసేసావు, ఇక వాడితో అనవసరం. కానీ నీ వ్యాపారం కోసం, నీ లబ్ధి కోసం, నీ కమిషన్ల కోసం వాళ్ళని మళ్ళా తిరిగి వచ్చేటట్టుగా చేయడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయే, నిస్సగ్గు అయినటువంటి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి వ్యక్తులు మన యొక్క చుట్టూ చాలా అంటే చాలామంది ఉంటారు. ఇటువంటి వాళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండండి. స్టాక్ మార్కెట్లో ఈజీగా డబ్బులు రావు. మీరు డబ్బులు పోయినాయి అనుకోండి, ఇది ప్రత్యామ్నాయం కాదు. మీరు 1,00,000 పోయినాయి, మళ్ళీ 1,00,000 సంపాదిద్దామని 2 లక్షలు ఇస్తే 2 లక్షలు కూడా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి
ఇటువంటి వాళ్ళని నమ్మి మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్కి వెళ్ళొద్దు. ఇటువంటి వాళ్ళని ఫాలో కావద్దు. మీరు సొంతంగా నేర్చుకోండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.